హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీద బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను. ఫుడ్ విషయంలో ఎప్పటికప్పుడు మన నెల్లూరు చాలా అప్డేట్ అవుతుందండి. రోజ్ మిల్క్ నాకు తెలిసినంత వరకు చెన్నై, మధురై ఆ సైడ్ ఎక్కువ దొరుకుతుంది, కానీ మన నెల్లూరులో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అది మన విలేజ్ మిల్క్ వాళ్ళు స్టార్ట్ చేయడం ఫస్ట్ షోరూమ్ అండ్ ఫస్ట్ మిల్క్ పార్లర్లో మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. రోజ్ మిల్క్ కానీ అలాగే లస్సీ, మ్యాంగో లస్సీ, చాకో లస్సీ ఇలాంటివన్నీ మన దగ్గర దొరుకుతుంది. సో ఎలా ఉండబోతుంది, ఆ టేస్ట్ ఎలా ఉండబోతుంది, వీళ్ళు షోరూమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. ఓకే, చూసారు కదా, నెల్లూరులో ఫస్ట్ టైం విలేజ్ మిల్క్ అని ఒక పార్లర్ని స్టార్ట్ చేయడం అండ్ ఇక్కడ ఏమేమి దొరుకుతుంది, అసలు ఇది పెట్టడానికి కారణం ఏంటి, ఎప్పటి నుంచి పెట్టారో ఇవన్నీ మన షాప్ ఓనర్ దగ్గర అడిగి తెలుసుకుందాం. ఓకే అన్న, ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? కరెక్ట్గా 1 month అవుతుందండి స్టార్ట్ చేసేది. ఓకే, ఫస్ట్ ఫ్రాంచైజ్ మందేనా? నెల్లూరులో అయితే మందేనండి ఫ్రాంచైజీ. ఓకే, మన దగ్గర ఏమేమి దొరుకుతుంది క్లారిటీ ఇస్తారా? మన దగ్గర రోజ్ మిల్క్ దొరుకుతుంది, లస్సీ, చాకో లస్సీ, మ్యాంగో లస్సీ, వెనిలా లస్సీ, ఇంకా చపాతీ 1+1 దొరుకుతుంది, పన్నీర్ 1+1 దొరుకుతుంది, అట్లాగే ఐస్ క్రీమ్స్ కూడా 1+1 ఉన్నాయండి. రోజ్ మిల్క్ అయితే 40 రూపీస్కి 650 ml వస్తుందండి. అట్లాగే ఇంకొక 10 రూపీస్ ఎక్స్ట్రా చేసామంటే విత్ ఐస్ క్రీమ్ రోజ్ మిల్క్ వస్తుంది. ఇది లస్సీ కూడా 650 ml వస్తుంది. ఇంకా చాకో లస్సీ ఇవన్నీ 50 రూపీస్, ఇవన్నీ కూడా అన్ని 650 ml వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని 650 ml వస్తుంది. ఓకే, ఐస్ క్రీమ్స్ ఏమైనా అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర? ప్రజెంట్ ఐస్ క్రీమ్స్ వచ్చి 1+1 ఆఫర్ మాత్రం రన్ అవుతుంది. వాటిలో కూడా వెనిలా, పిస్తా, చాక్లెట్, బటర్ స్కాచ్ ఫ్లేవర్స్ వరకే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా మన విలేజ్ మిల్క్ షాప్లో ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు అండి, కొద్దిగా అంటే ఒక లేట్ అవుతుంది కానీ వస్తాయి, తొందరలోనే వస్తాయి. అంటే ఇది ఫ్యాన్సీజీ కాబట్టి చిన్నగా వస్తాయి. మనకి పార్సల్ ఎలా చేస్తారు? ఈ కంటైనర్ వచ్చి విత్ ఐస్ క్రీమ్ పార్సల్ అండి. ఈ కంటైనర్ దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్ పడుతుంది. ఇది వచ్చి వితౌట్ ఐస్ క్రీమ్ కంటైనర్ అండి. దీని కాస్ట్ 50 రూపీస్ పడుతుంది. దేంట్లో అయినా కూడా 500 ml వస్తుంది. దీంట్లో 500 ml, దీంట్లో 500 ml వస్తుంది. ఇక్కడ మన విలేజ్ మిల్క్ పార్లర్లో మనకి 1+1 ఆఫర్ ఇవ్వడానికి ఏంటి రీజన్? ఇది మనము ఫ్రాంచైజీ వాళ్ళు పెట్టిన రూలే కానీ మనం ఏం పెట్టింది ఏం కాదు. వాళ్ళు ఏది చేస్తే మనము ఫ్రాంచైజీ వాళ్ళ తరపున మనం వెళ్తూ ఉండాలి వస్తుంది. ఫ్రాంచైజీ చెన్నై అండి, చెన్నై. నాకు ఎట్లా తెలుసు అంటే, నేను చిత్తూరు నుంచి వస్తా, ఒకసారి అక్కడ టేస్ట్ చేశాను, నాకు నచ్చి నేను ఒకసారి నెల్లూరులో ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నెల్లూరులో ఇంట్రడ్యూస్ చేశానండి. ఓకే, ఇంకా మనం మరిన్ని బ్రాంచెస్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి, తొందరలోనే ఇంకొక నెల్లూరులో కూడా ఒక స్పేస్ చూసి బ్రాంచ్ పెట్టాలని ట్రై చేస్తున్నాను. తొందరలో చేయొచ్చు, ఒక 1-2 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ పడుతుంది. మన నెల్లూరు ప్రజలకి మోడల్ ధర అని చెప్పాలన్నా అంటే ఇక్కడ చాలా చీప్గా, ఇట్లా అంటే చాలా కాస్ట్ తక్కువగా రోజ్ మిల్క్ 650 ml, అందులో ఇంకోటి వచ్చి ఆవు పాలతో తయారవుతుంది. ఎటువంటి వాటర్ కానీ ఏమీ కలపకుండా మీకు హెల్తీగా ఇస్తాము. అందరు ఇట్లా ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్తారండి. ఏమంటే దీని అడ్రస్ వచ్చి వెంకటేశ్వరం బ్రిడ్జ్ దాటిన తర్వాత పడుగుపాడుకి వెళ్ళి ఫస్ట్లో వెంకటేశ్వరం బ్రిడ్జ్ దాటిన తర్వాత వెంటనే వస్తుంది. ఒకసారి నెల్లూరు వాళ్ళందరూ వచ్చి ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయవలసిందిగా కోరడమైనది. ఓకే గాయ్స్, చూసారు కదా, నాకు తెలిసి మొట్టమొదటిగా ఆ రోజ్ మిల్క్ అనేది అక్కడక్కడ చిన్న షాపుల్లోనే చూసుంటాము, కానీ ఇక్కడ ఒక పెద్ద షాప్ లాగా పెట్టి విలేజ్ మిల్క్ అని ఒక బ్రాండ్ లాగా పెట్టి పార్లర్ పెట్టి స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నెల్లూరులో. ఇంకా మరికొన్ని బ్రాంచెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని అన్న కూడా చెప్పారనమాట. సో నాకైతే చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. అండ్ నేను కూడా ఒకసారి రోజ్ మిల్క్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే గైస్, ఫైనలీ మనకైతే రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉండబోతుందో నేను ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. వావ్, సూపర్. అసలు మనకి మిల్క్ రియల్ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా చిక్కగా ఉంది. టేస్ట్ వైజ్ చూసుకుంటే మాత్రం ఆసమ్గా ఉంది. రోజ్ మిల్క్ మనం అక్కడక్కడ తాగుతున్నాం అనమాట, కానీ చాలా వాటర్ ఎక్కువ ఉంటుంది, కానీ మిల్క్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ రియల్ మిల్క్ అండ్ వాటర్ కూడా కలపరు కదా అన్న? వాటర్ అస్సలు కలపరంట. ఆ రియల్ మిల్క్ వేసి మనకి
మొత్తం ఆవు పాలు, ఎస్ ఆవు పాలతో మనకి రెడీ చేసిస్తున్నారు. టేస్ట్ అయితే ఆసంగా ఉంది. ఈ గ్లాస్ వచ్చి 30 రూపీస్ చూస్తారు కదా, అండ్ 30 రూపీస్కి ఎంత పెద్ద క్వాంటిటీ వస్తుందో, అండ్ టేస్ట్ వాసి చూసుకుంటే మాత్రం ఆసంగా ఉంది. మిల్క్ అండ్ మిల్క్ టేస్ట్ కానీ అలాగే మన రోస్ మిల్క్ ఫ్లేవర్ కానీ సూపర్ ఉంది అసలు, వేరే లెవెల్. ఎవరైనా టేస్ట్ చూడాలనుకుంటే వెంటనే వచ్చేయండి. ఇది అడ్రస్ ఎక్కడంటే వెంకటేశ్వరం బ్రిడ్జ్ ఉంది కదా, అండ్ దాని దిగంగానే మనకి పొడుగుపాడుకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి ఒక షాప్ ఉంటుంది రోస్ మిల్క్ అని చెప్పి. సో ప్రతి ఒక్కరు వచ్చి తాగండి ఈ ఎండలకి. టేస్ట్ అయితే ఆసమ్ 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 అండ్ వర్తబుల్. ప్రైస్ క్వాంటిటీకి అండ్ ప్రైస్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఎవరన్నా రావాలనుకుంటే వెంటనే వచ్చేయండి. హాయ్ అన్న. హాయ్, ఓకే, ఇక్కడ రోస్ మిల్క్ తాగారు కదా, ఎలా అనిపించింది? మేము కొత్తగా వచ్చాము, బాగుంది. ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం వచ్చాము, బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. ఇటువంటి మళ్ళీ షాపులు ఎక్కువ పెడితే ఎండాకాలంలో బాగుంటుంది. రేట్ ఎలా అనిపిస్తుంది మీకు? క్వాంటిటీకి రేటు తగిన రేటేనా? నార్మల్ రేటే బాగుంది. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? సూపర్. ఇంతకుముందు ఎక్కడైనా తాగారా రోస్ మిల్క్? తాగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది ఫీలింగ్ రోస్ మిల్క్ తాగుతుంది? అయితే చాలా న్యాచురల్గా ఉంది మిల్క్ అయితే, బయట దొరికిన దానికన్నా ఓకే, ప్రైస్కి క్వాంటిటీకి వర్తేనా? చాలా ఫుల్ వర్త్ రావడానికి. ఇంతకుముందు ఇక్కడ తాకముందు ఎక్కడైనా తాగారా రోస్ మిల్క్? ట్రై చేసా కానీ దీని అంత ఫీలింగ్ ఇంకా ఏడా అనిపించలేదు. వండర్ఫుల్గా ఉంది, ప్రైస్కి చాలా వర్త్ అనిపిస్తుంది. ఇది ఇవాల్టి బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ కంటెంట్ అండ్ మరొక ఫుడ్ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామ్యాన్ వంశీకృష్ణ రెడ్డితో ఆర్సీ తేజ, సాస్ టీవీ నెల్లూరు.